అది ఇది నిజంగా మనుషులు నిర్మించినట్టు లేదు భయ్యా, అంత ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ గోదావరి పుట్టిన స్థానం దర్శించుకోండి. చాలా చలి, టీ పడితే కానీ ఒంట్లో హీట్ జనరేట్ అవ్వదు. 2 మోకాలు ఇక్కడ కూర్చొని ఇక్కడ మొత్తం కొడతాడు జటాజోటాలు. ఎందుకు ఇవన్నీ తాడులు పెట్టి కొట్టినట్టుగా రఫ్ చేసినట్టుగా ఉంటాయి, కానీ ఇవన్నీ శివుడు జిత్తుతో జటాజోటంతో కొట్టాడు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ ఫ్లో తెలుగు. ప్రజెంట్ ఇప్పుడైతే మనం బ్రహ్మగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడుందో తెలుసు కదా, ఎక్కడంటే మన త్రయంబకేశ్వరం టెంపుల్ దగ్గర. సో ఇక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్తున్నాను. సో మీకు ఇప్పుడు సీనరీ అయితే చూపించాలి. ఎలాగుంటో చూపిస్తే మీకు బుర్రపాడు తలనొప్పి మొత్తం అంతా ఒకసారి వచ్చి పోద్దు కూడా, అంత బేభత్సంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మరి రండి వెళ్ళిపోదాం వీడియోలోకి. వా 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 వా, ఏమన్నా ఉందా బుర్రపాడు మామూలు లేదు కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. వచ్చేవారు ఒక 10, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. బ్రహ్మగిరి హిల్స్ అయితే మొదటి మెట్టు ఇప్పుడు ఎక్కబోతున్నాం. కనిపిస్తుంది కదా, ఇంకా ఆరంభం. కానీ అప్పట్లోనే మాకైతే స్టార్ట్ అయింది ఆవేశం. ఎందుకంటే ట్రెక్కింగ్ అంటే మరి మామూలు కాదు కదా. స్ట్రైట్ రోడ్ అంటే ఎలాగన్నా ఎక్కొచ్చు, ఇలాంటి రోడ్ల మీద స్టెప్స్ మీద ఎంత ఎక్కినా చాలదు, ఆవేశం వచ్చేస్తుంది. మెయిన్ పైకి వెళ్ళడానికి అయితే హిందీలో మ్యాప్ ఉంది, కానీ మ్యాప్ నాకు అర్థం కావట్లేదు. సో నేనేం చేస్తానంటే ఫోటో తీసుకుని గూగుల్లో చెక్ చేసుకుంటా. శ్రీ చక్రధర్ స్వామి దేవాలయం, శ్రీ మౌసం ఋషి గోముఖ్ ఆలయం, గద్మత శ్రీ హనుమాన్ గంగాద్వార్ ఖతి ప్రత్యామ్నాయ మార్గం, మిస్టర్ ముక్దేవ్, శ్రీ జాతా దేవాలయం, శ్రీ దుర్గామాత, శ్రీ కొలంచిక దేవాలయం, రిహార్ ఫారెస్ట్ హద్దాద్ మొదలు పెట్టాడు. శ్రీ బ్రహ్మ సావిత్రి ఆలయం, బ్రహ్మగిరికి పర్యాయపదం, సర్గ్ 108, మహాదేవ్, గంగాసాగర్ సరస్సు, ఫారెస్ట్ హద్దాద్ పునరావాసం ప్రారంభం, రామతీర్థం, శ్రీ నివృత్తినాథ్ ఆలయం, శ్రీ మహినీలత్ గుహ, బ్రహ్మగిరి కడే రహదారి. సో హిల్స్ ఎక్కి స్టార్టింగ్లో అయితే ఇలా ఒకటి ఉంటుంది. ఇక్కడైతే 20 రూపీసా, 20 రూపీస్ 20 రూపాయ చార్జ్ చేశారు. ఒకవేళ మీరు కూడా వచ్చినట్లయితే ఇక్కడ 20 రూపాయలు కట్టి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. కొండ ఎక్కకముందే మనకి కావాల్సిన డ్రింకులు గింకులు అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. మామూలుగా ఉండదు కదా, మన ముందే ఉంటాం. మరి ఎక్కువ తింటే ఒళ్ళు బరువు అయిపోద్ది, ఎక్కలేం. సో ఏదన్నా నిమ్మరసం అలాంటిది, కాటా గ్లూకోజ్ అలాంటివి తాగండి. ఇలా మొదలు పెడదాం అనుకున్నా లేదు, కానీ పెద్ద వర్షం అయితే పట్టుకుంది. వావ్, చూస్తుంటేనే కళ్ళు నిండిపోతుంది. తడుచుకుంటూ వెళ్దామా కొండ మీదకి. బాబా సూపర్ కదా, ట్రెక్కింగ్ విత్ వర్షం, ఇది చాలు మనకి. తెల్లారికి జలుబులు, ఒళ్ళు నొప్పులు అన్నీ తెచ్చిపెట్టడానికి. దారిలో అయితే చాలా కోతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోతుల నుంచి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ బ్యాగ్ ఇలాంటివి ఉంటే మాత్రం లాక్కుంటాయట ఖచ్చితంగా. యాక్చువల్లీ బ్రహ్మగిరి హిల్స్లో అయితే కొంచెం పర్వాలేదు, కానీ హరిహర ఫోర్ట్ మీద అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామంది అయితే నాకు సజెస్ట్ చేశారు. అది ఎక్కడికెక్కడికైతే ఇలాంటి షెడ్లు అయితే ఉన్నాయి. ఆగస్ట్ వచ్చేస్తుంది. ఇంకా మున్ముందు ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే ఈ మాత్రం ట్రెక్కింగ్లు చేయాలండి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి, మామూలుగా ఉండదు. అమ్మవారు చూసారా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, కానీ ఇప్పుడు వద్దంటాను. ఎందుకంటే ట్రెక్కింగ్ కదా, ఏ గట్టు మీద జారి పడిపోతే. సమ్ బిల్డింగ్ అయితే నోటీస్ చేశాను, పైన అయితే రేకుల కప్పుల్లా ఉంది. చాలామంది వర్షాలు వస్తాయని చెప్పి అందులోకి వెళ్ళి దాక్కున్నారు. చూడండి, నార్మలే. వర్షం వచ్చిన షూ అంతా
తడిసిపోయింది. లోపల సాక్స్లోకి కూడా వాటర్ వెళ్ళిపోయింది. కెమెరాస్ కూడా లిక్విడ్ డిటెక్టెడ్ అంటుంది. అంటే నీళ్ళు వెళ్ళిపోయాయని అర్థం. చూసారా ఇంత కష్టపడి మీకోసం వీడియో తీస్తుంటే మీరు ఒక లైక్ కూడా చేయరు. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. 1000 మంది కూడా లేరు, నవ్వుతున్నారు అందరూ. నేను వీడియోలు పెడుతున్నాను, నీకు ఎందుకురా సబ్స్క్రైబర్స్ లేరని. నవ్వులని ఎవరంటారా? నేనే, నా అంతరాత్మ. హర మహాదేవ్. వెళ్తున్న దారిలో అయితే ఒక శివలింగం కనిపించింది. దాని పక్కనే చూస్తే ఓడి అమ్మ, ఇదేట్రా స్వామి, నేనేదనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఓ దేవుడా, నేను ఎక్కగలనా లేదా? హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. వా, చుక్కల్లో మనుషులు పైకి ఎక్కుతారు చూసారా? కనిపిస్తుందా? అది అదే అది 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 సూపర్ సూపర్. మామూలు లేదు కదా. ఇంకా బాహుబలి సినిమాలో ఉన్నట్టుంది. చుక్కల్లోకి శివుడెక్కుతాడు కదా అలాగా. రే జారిపోతారు, వచ్చేయండి రే, వచ్చేయండి. హర హర మహాదేవ్. ఈ పక్క చూసుకుంటూ అలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవడమే. మనమైతే కనిపిస్తుంది కదా, ఆ ఊరు నుంచి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ఊరి దగ్గర నుంచి ఈ ట్రెక్కింగ్ అంతా చేసుకుని ఇలా వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి మెట్లు గుంటే అలాగా పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే ఒకటి కాదు, రెండు కాదు, చాలా కథలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఇది నేను చెప్పేదానికన్నా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇక్కడ చిన్న కొండ గుహలా ఉంది. వావ్, కొండనే చెక్కారు. లోన అయితే కొన్ని పనిముట్లు ఏవో పెట్టినట్టు ఉన్నారు, కానీ అక్కడ త్రయంబకేశ్వరుడు సంబంధించిన చిన్న ఫోటో అయితే ఉంది. బాగుంది కదా, కొండను భలే చెక్కారయ్యా. ఫోటో పైన ఎంత ఓపుకో. అప్పుడప్పుడు మనం ఎందుకు బతుకున్నామో అంటే చూస్తే అర్థమైంది. ప్రకృతిలో ఉన్న ఆనందం అంతా మనం చూసి తీరాల్సిందే కదా. నా జన్మ నిజంగానే ధన్యమైంది. ఎందుకంటే చూసారా, నా జీవితంలో ఇటువంటి ట్రెక్కింగ్ నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. అంతమంది కొన్ని కొండలు ఎక్కాను, అలిసిపోయాను. కానీ ఇది అంతకు మించి బ్రహ్మగిరి హిల్స్ బాగుంది కదా. మీరు ఎప్పుడు వస్తున్నారు అయితే ప్లాన్ చేసుకోనండి. పక్కోడు రావట్లేదు, ఎదురింటోడు రావట్లేదు, ఫ్రెండ్ రావట్లేదు, నా అందరిలా ఉండిపోకండి. నాలాగా ధైర్యంగా ఒక్కడే వచ్చేయండి, పర్వాలేదు. నాలాంటి వాళ్ళు మీకు చాలామందికి ఇన్స్పిరేషన్. ఏం లేదు, భారతదేశం అంతా ట్రైన్స్ ఉన్నాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. అర్థమైందా? మీకున్న బుర్రన్నోడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. దమ్ముంటే గమ్ముని దాటి చూడు, ప్రపంచం అందాలు కనిపిస్తాయి. వచ్చారు. తెలుగు కూడా ఒక్కరు కనిపించలేదు ఇప్పుడు దాకా. తెలుగు వాళ్ళు అందరూ ఏడ్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తున్నారా. రండి ఒక్కరన్నా. అనియా తమ్ముడు అలా ఉన్నావు అడుగుతారు అనుకున్నాను. ఒక తెలుగు లేడు అన్నా. తెలుగా? ఓడి అమ్మ, థ్యాంక్స్ అని. ఎప్పుడు దాకా ఒక్కడికి కనిపించలేదు అనుకుంటూనే ఉన్నాను. నీ పేరేటన్నా? మహేష్. మహేష్. నీ పేరన్నా? మధు. నీ పేరన్నా? బాలు. ఎలా ఉందా నా పైన? చాలా బాగుందా? చూడొచ్చా? X3 బాగుందా క్లాస్? ఓకే,
అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ట్రావెల్ ఫ్లో తెలుగు. నాడి హిమాలయన్. ఓకే బాయ్ భయ్యా. ఏడండి ఇలా దిగిపోవాలా కిందకి? అలా గట్లు ఎక్కుతావు ఏంటి? వెళ్ళిపోవడమే. అబ్బా అనవసరం ఇంకానే లాన్ నీళ్ళు కరెక్ట్ అట్నుంచి ఇట్నుంచి అటు బిందు బోర్లు ఇస్తున్నట్టు తిరుగుతున్నాయి. ఇది నెక్స్ట్ లెవెల్. ఇది నిజంగా మనుషులు నిర్మించినట్టు లేదు భయ్యా, అంత ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఈ కొండని ఇలా మోర ఎవరు తెలీదు, ఒక కొండని ఇలాగా తొలగించి ఇలా నిర్మించినట్టు ఉంది మొత్తం. నిజంగా ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇది సినిమాల్లో గ్రాఫిక్స్ కూడా పెంచేవు, అంత బాగుంది నిజంగా. సూపర్. నన్ను అడిగితే, నన్ను అడగకపోయినా సూపరే. వా 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 బా 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 వా 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 హర హర కెమెరాలు కూడా తడిసిపోతున్నాయండి. ఈ జన్మమే ఈ అందాలను చూడడానికి పుట్టేరా. ఎవరు అక్కడ వెళ్ళిపోతున్నారే, ఉంటున్నాను కదా, చూద్దాం పదండి. పైకి వెళ్ళి వచ్చి తర్వాత అక్కడ ఏటుందో చూస్తాను. ముందుకు వెళ్దాం, కొండ మీదకి వెళ్ళాలి. ఓకే. ఆనందం, ఆశ్చర్యం, సంతోషం అన్నీ దాటిన తర్వాత మళ్ళీ మా బాస్ ఎవరు, మా ఆంజనేయ స్వామి. సూపర్ కదా. అలా అక్కడ చూడండి, చిన్న వాటర్ పొలంలో భలేగా ఉంది. అక్కడ ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. సీతారాం, జై శ్రీరామ్. ఇంకా ఉందా? ఉంది బాబు, ఉంది, ఇంకా ఉంది. అయిపోయిన ఇంకా ఉన్నాయి. సరే రండి చూద్దాం. ఎక్కడ నా వైపు ఉంది, కొండ పైన నా వైపు అరుపులు కేకలు. వెళ్దాం పద్దా. ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు? చూసిన ప్రతిదాన్ని వీడియో తీయాలనిపిస్తుంది భయ్యా. ఎలా భయ్యా మరి? ఈ రెండు కళ్ళు చాలట్లేదే, అందుకే నా కెమెరా మూడో కంటితో ఈ ప్రపంచాన్ని నేను మీకు చూపిస్తున్నాను. అలా ఉంది, పొగటి నుంచి వెళ్ళిపోతున్నాం, మామూలు లేదు వైబ్. ఉత్సాహం నీరు కారిపోయింది ఏంటి అయ్యా, తెలుగు రాదు. ఎక్కేద్దాం పైకి ఎక్కేద్దాం. గట్టి కూపుతుంది అయ్యా. అయ్యా ఈ వైపుకి ఊడిపోతుంటే ఊడిపోతుంది కెమెరా కూడా. దిగైతే ఆ కిందకి అక్కడికి వెళ్ళాలి. నేను రోడ్ అసలే కనిపించట్లేదు, స్పాక్ కూడా ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ టైం అయితే 3 అయితే దాటిపోయింది. విపరీతంగా ఉంది గాలి. అలాగే జనాలు కూడా దిగిపోయిన వాళ్ళందరూ తిరిగి పైకి వచ్చేస్తున్నారు. సో నేను ఎలాగెళ్ళాలనేది చూసి కిందకి వెళ్తాను. గాలి కూడా చాలా ఎక్కువ వచ్చింది, గాలి తోసేస్తుంది దెబ్బకి జనాల్ని. చూడండి, ఇప్పుడు
ఇప్పుడే కాస్త కొంచెం ఫాగ్ అది తగ్గి కొంచెం క్లియర్గా రూట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దాకా అయితే అసలు ఏం కనిపించలేదు. సో జనాలు అయితే కొంతమంది దిగిపోవడం కూడా ప్రయత్నించి మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ఎప్పుడు దాకా అయితే ఎందుకు ఎవరు ఎటు కదలలేదంటే అసలు గుడికి కూడా మార్గం కనిపించలే, అంత ఇదిగా ఉంది. వెళ్దాం. అందరూ చాలామంది అయితే లాంగ్ కట్లో వెళ్తున్నారు. సో నేనైతే ఇలా షార్ట్లో వెళ్తున్నాను. వాటర్ పడిపోవడం వల్ల కెమెరా ఎప్పుడు కొంచెం ఇదైపోతుంది. ఏమంతా ఇంటికి వెళ్ళేటప్పుడు పని చేస్తే పని చేయ కూడా తెలియట్లేదు. సో షార్ట్ కట్ ఎంచుకుంటే ఇలాగే ఉంటుంది. ఇలా చూడండి, రాయ మధ్యలో ఇక్కడ నాచు, కొంచెం అట్టు వెళ్తే అట్నుంచి అలా వెళ్తే కొంచెం జారిపోయే పరిస్థితి ఉంది. అందుకే ఇటే కొంచెం నేను నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో, నలులెవరు నడవనిది అక్కడికి నడిచి ఇలాగ చిచ్చులు పెట్టుకుంటాను రో. అమ్మ భయ్య కామెడీ కాదు, నిజంగా జారిపోతుంది భయ్య. అది ఎందుకు వచ్చారు కానీ అంటే ఎవరు నడపడం వల్ల నాచది పేరుకుపోయింది భయ్య. ఏం లేదు, ఇప్పుడు ఇలాంటి చోట్ల జారామంటే రెండోసారి ఏది ఎక్కలేము. మొత్తానికైతే మనం బ్రహ్మగిరి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడే గోదావరి అయితే పుట్టింది. గోదావరి పుట్టిన స్థానం దర్శించుకోండి. గోదావరి పుట్టిన స్థానం ఇక్కడ నుంచే పారి మన గోదావరికి వస్తుంది. ఇప్పుడైతే శివుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే గోదావరి జన్మస్థానం అంట, ఉద్భవించింది. ఓ సూపర్ సూపర్ సూపర్. వాటర్ అసలు కిందకి వెళ్ళట్లేదు, రివర్స్ వచ్చేస్తుంది అలాగా మీదకి, గాలికి అలా కొట్టేస్తుంది మొత్తం. చూసారా వీడియో? చాలా గట్టిగా ఉంది, చాలా చాలా ఎక్కువ ఉందండి. ఇదే మొత్తం వ్యూ పాయింట్. చూసారా మేఘాలు ఎంత కింద నుంచి, కొండ కింద నుంచి ఎలా ట్రావెల్ చేస్తున్నారు. చూడండి అటు సైడ్ వాటర్ ఫాల్ ఉంటుంది. తల్లి ప్రేమ, ఎంత వర్షంలో కూడా పిల్లలు వదలలేదు. ఇది తల్లి అయినా తండ్రి అయినా పిల్లలు వదలరు అనుకోండి. సూపర్. మందిరం అయితే క్లోజ్ చేస్తుంది. ఇదైతే కృష్ణుడి గుడి. ఓకే, ఇలా అయితే ఉంది, క్లోజ్ అయిపోయింది. కాకపోతే వచ్చేసరికి చాలా చలి, టీ పడితే కానీ ఒంట్లో హీట్ జనరేట్ అవ్వదు. మామూలు వైబ్స్ కాదు భయ్యా, బేభత్సమైన వైబ్స్. మా ఫ్రెండ్ సోను హాయ్ బోల్ భయ్యా, యూపీ
యూపీలో ఎక్కడ? యూపీకి కాన్పూర్. నాకు హిందీ రాదు కదా, కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేస్తాడు. అంటే తనకి తెలుగు రాదు, ఏదో నేను ఆ ఫోన్లో కొట్టి చేస్తే అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అతను చెప్తున్నాడు. అలాగా వీళ్ళంట రోజు కింద నుంచే వచ్చి ఇక్కడ వ్యాపారం అయితే చేసుకుంటారంట. అందుకే టీ 20 రూపీస్కి అయితే అమ్మారు. పర్వాలేదు, మరి ఎంత పైకి వచ్చాం కదా. చాలా కష్టపడుతున్నారు వీళ్ళైతే. మరి వీళ్ళు లేకపోతే ఇప్పుడు మాకు చలేస్తుంది, టీ తాగడానికి ఎలాగవుతుంది, అవ్వదు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరికన్నా మధ్యాహ్నం టైం వచ్చేసారు, ఆకలి వేస్తుంది ఆ టైంలో ఏదో కొంచెం చిన్న సైజు ఆకలి తీర్చేలాగా కొంచెం మ్యాగీ. రేట్ ఎక్కువే కానీ తప్పదు, కొన్నిసార్లు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకంటే మనం క్యారీ చేయలేం, ఫుడ్ ఇక్కడ దొరకాలన్నా దొరకదు. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టి కొంచెం మనకి ఏదో పర్వాలే, కొత్తలో గొప్ప. దాలో awesome, awesome. Super. Har Har Mahadev. Super, अच्छा. వాటర్ ఫాల్స్ ఎలాగైతే నెక్స్ట్ లెవెల్, మామూలుగా అయితే లేదు. పడుతున్న వాటర్ ఫాల్ రివర్స్ మళ్ళీ వచ్చేసి ఇలా ఇక్కడ పడిపోతుంది, చూసారా? ఇటువంటివి జీవితంలో చూడటం ఇదే మొదటిసారి. దయచేసి మీరు ఈ వీడియో చూసినట్లయితే, మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోలో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మీకోసం చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీస్తున్నాను. నా కెమెరాస్ అన్నీ తడిసిపోయి పనికొస్తాయో కూడా తెలియదు అనిపిస్తుంది. హర హర మహాదేవ్. ఇవే శివుడు మోకాలు ఉంటాయి కదా ఇక్కడ, మరి ఇక్కడ కిందకి వంగున్నప్పుడు అంటే నీల్ డౌన్ వేసినప్పుడు ఇక రెండు పడిన గుంతలు. అలాగే శివుడు తన జటాజూటాన్ని బండకేసి బాధిన గుర్తులు అనమాట. ఇవన్నీ జటాజూటాలు. ఇక్కడ కొడితేనే గంగాదేవి అనేది కిందకు వచ్చింది అంటారు. ఇది చూసారా శివలింగం. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. రెండు మోకాలు ఇక్కడ కూర్చొని ఇక్కడ మొత్తం కొడతాడు జటాజోటాలు. అందుకే ఇవన్నీ తాడులు పెట్టి కొట్టినట్టుగా రఫ్ చేసినట్టుగా ఉంటాయి, కానీ ఇవన్నీ శివుడు జిత్తుతో జటాజోటంతో కొట్టాడు. ఓకేనా, బాగుంది కదా. ఇదంతా నీరు గుంతలా ఏర్పడింది బ్రహ్మగిరి హిల్స్ మీద. సూపర్గా ఉంది. ఇటువంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా 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 తీసుకొస్తాను. దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వస్తున్నప్పుడు మొత్తం మట్టి మట్టిగా వచ్చింది. వర్షం ఎక్కువైపోవడం వల్ల అక్కడ ఉన్న మట్టి అంతా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి పాలులాగా తెల్లగా వస్తుంది. టీ ఉంటుంది. ఓకే ఓకే.